గోధుమ పిండి బొబ్బట్లకు ముందుగా ఒక హాఫ్ కప్ పచ్చిశనగపప్పు తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని 2 అవర్స్ సోక్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. 3 గరిటెలు గోధుమ పిండి తీసుకొని అందులోనే సుజీని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకొని అందులోనే ఆయిల్ వేసుకొని లిడ్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బాయిల్ అయిన పప్పులో హాఫ్ కప్ బెల్లం వేసుకొని స్మాషర్‌తో స్మాష్ చేసుకోవాలి. చేసిన మిశ్రమాన్ని మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పెట్టిన మిశ్రమాన్ని స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని మరొకసారి బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లార్చిన మిశ్రమాన్ని బాల్స్‌గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కలుపుకున్న గోధుమ పిండిని మిశ్రమాన్ని తీసుకొని ఒక కవర్ మీద ఆయిల్ వేసుకొని చేతితో బాల్స్ చేసుకొని పూర్ణాలు పెట్టి వాటి ఎడ్జెస్‌ని క్లోజ్ చేసుకుంటూ చేతితో ఒత్తుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బొబ్బట్లు కాల్చుకుంటే వేడి వేడి బొబ్బట్లు రెడీ.